Hello guys, welcome to Urban Club Academy. I am Raghuram. So, up until now we are discussing engineering mathematics series. Okay. So అయితే ట్రిగ్నోమెట్రీలో మనము కాంపౌండ్ యాంగిల్స్, సబ్ మల్టిపుల్స్ అండ్ మల్టిపుల్స్ లో ఏ విధంగా షార్ట్ ఆన్సర్స్ వస్తాయో చూసాము. ఓకే, ఇప్పుడు రిమైనింగ్ ఏమున్నాయంటే ట్రాన్స్ఫర్మేషన్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్ అండ్ ఆల్సో ప్రాపర్టీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అనేవి 4 లెసన్స్ ఉన్నాయి. వీటితో పాటు ఈ 4 లెసన్స్ నుంచి మీకు ఎస్ఏ క్వశ్చన్స్ అనేవి వస్తాయి. ఓకే, సో ఆ 4 లెసన్స్ లో నేను ప్రస్తుతం డిస్కస్ చేయబోయేది ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ ఇస్ ఎ వెరీ సింపుల్ కాన్సెప్ట్ అనమాట. అంటే 4తో పోల్చుకుంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ చాలా సింపుల్ గా ఉంటుంది, చాలా బాగుంటుంది కూడా. రెండు ఫార్ములాస్ మీద మొత్తం తిరుగుతుంది క్వశ్చన్ అంతా. ఓకే, సో చూద్దాం. ముందు ఆ 2 ఫార్ములాస్ ఏవో చూద్దాము, ఆ తర్వాత అవి మీరు నోట్ చేసుకున్న తర్వాత డైరెక్ట్ గా ఇంకా సమ్స్ లోకి వెళ్ళిపోదాం. ఓకే, సో ఈ యొక్క ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ నుంచి మీకు ఒక ఎస్ఐ క్వశ్చన్ వస్తుంది, అది కూడా 5 మార్క్స్. ఓకే, అంటే హాఫ్ ఎస్ఐ వస్తుంది అనమాట. దీంతో పాటు అంటే ఈ క్వశ్చన్ అటెంప్ట్ చెయ్యాలి అంటే మీరు ఇంకా ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా నేర్చుకోవాలి. ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్స్ 5 మార్క్స్, ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ 5 మార్క్స్, రెండు కలిపి ఒక క్వశ్చన్ కింద ఇస్తారు. C69, C23 వాళ్ళకైతే. C20కి అయితే డైరెక్ట్ గా ఇదిని ట్రాన్స్ఫర్మేషన్స్ రెండింటికి చాయిస్ కింద ఇస్తారనమాట. ఓకే, ఇదైనా రాయొచ్చు, ట్రాన్స్ఫర్మేషన్స్ అయినా రాయొచ్చు. ఓకే, సో C20 వాళ్ళకి ఏం చెప్తానంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ బాగా నేర్చుకోండి, అటెంప్ట్ చేయడానికి ట్రై చేయండి. చాలా సింపుల్ గా ఉంటుంది యాజ్ కంపేర్. అంటే ట్రాన్స్ఫర్మేషన్స్ కూడా పర్లేదు, కానీ ట్రాన్స్ఫర్మేషన్స్ లో ఫార్ములా గుర్తుండాలి, ప్రొసీజర్ గుర్తుండాలి. దీనికి ఏంటంటే ఒకటే ప్రొసీజర్ అనమాట మొత్తానికి. ఓకే, సో ముందు ఫార్ములాస్ ఎలాగుంటాయో చూద్దాం. ఫార్ములాస్ వచ్చేటప్పటికి రెండు ఫార్ములాస్ ఉంటాయి. ఆ ఫార్ములాస్ రాస్తాను, మీరు బుక్ లో నోట్ చేసుకోండి. ఓకే, సో tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ఈ విధంగా ఉందనుకోండి. ఫర్ సపోజ్ మీ యొక్క క్వశ్చన్ లో డైరెక్ట్ గా ఇలా ఉందనుకోండి, అప్పుడు మీరు డైరెక్ట్ గా ఏమయ్యచ్చు అంటే tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ xy. ఓకే, సో నెక్స్ట్ అలాగే ఇఫ్ ఇన్ కేస్ ఇదే tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ tan ఇన్వర్స్ వై ఉందనుకోండి. ఓకే, సో ఈ రెండు పొలారిటీస్ చేంజ్ చేయండి జస్ట్ అంతే. సో tan ఇన్వర్స్ ఎక్స్ మైనస్ వై బై 1 ప్లస్ xy. చూసారా, మీరు ఒక్క ఫార్ములా గుర్తెట్టుకుంటే రెండో ఫార్ములా సింపుల్ గా వస్తుంది. రెండో ఫార్ములా లేదు, రెండింటికి ఆ యొక్క పొలారిటీస్ చేంజ్ చేస్తే చాలు అనమాట. సో ఈ 2 ఫార్ములాస్ మీ బుక్ లో నోట్ చేసుకోండి. నేను ఇప్పుడు డైరెక్ట్ గా సమ్స్ లోకి వెళ్తాను. ఓకే, సో ఐ థింక్ మీరు నోట్ చేసుకున్నట్టే ఉన్నారు. నేనైతే ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్నాను. క్వశ్చన్స్ ఏ విధంగా అడుగుతారో మనం ఏ విధంగా వాటికి సమాధానం అదే సాల్వ్ చేస్తాము అన్నది చూద్దాం. ఓకే, let's see this question. Show that tan inverse 1/4 plus tan inverse 3/5 is equals to π/4. సో π/4 అంటే ఏం లేదు, 45 degrees కి ఈక్వల్ కాదా అని చూపించమన్నాడు. ఓకే, 5/4 5/2 ఏంటంటే చూడండి. ఓకే, పై యాంగిల్ ఎప్పుడు అదే ఇఫ్ ఇన్ కేస్ యాంగిల్స్ లో పై రిప్రజెంట్ 180 degrees అనమాట. ఓకే, పై రిప్రజెంట్ 180 degrees. సో ఇప్పుడు నేను 5/2 చేశాను అనుకోండి, అప్పుడు ఏమవుతుంది 90 degrees. ఇఫ్ ఇన్ కేస్ 5/3 చేశాను అనుకోండి 60 degrees. 5/4 చేస్తే 45 degrees, 5/6 చేస్తే 60 degrees అండ్ 2π/3 రాసినట్లయితే 120 degrees. సో ఇవి మీకు ఉపయోగపడతాయి, ఒక దగ్గర రాసుకుంటే మంచిది. ఓకే, సో లెట్స్ సీ దిస్ క్వశ్చన్. సో tan ఇన్వర్స్ 1/4 ప్లస్ tan ఇన్వర్స్ మనకి సింపుల్ గా ఫార్ములాలోనే ఉంది. సో ఈ ఫార్ములా మనకి ఏముంది, tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ tan ఇన్వర్స్ వై ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ ఎక్స్ ప్లస్ వై బై 1 మైనస్ xy. అంతే కదా, ఇదే కదా ఫార్ములా మనకు ఉన్నది. సో ఈ ఫార్ములాలో మనకి ఎక్స్ ప్లేస్ లో ఏముంది 1/4 ఉంది, వై ప్లేస్ లో ఏముంది 3/5 ఉంది. సో దీన్ని మనం ఎలా రాసుకోవచ్చు, సో షో దట్ అన్నాడు కాబట్టి నేను ఎల్హెచ్ఎస్ రాసేసుకుంటాను డైరెక్ట్ గా. సో ఎల్హెచ్ఎస్ లో మనకి ఏమొస్తుంది, tan ఇన్వర్స్ ఆఫ్ 1/4 ప్లస్ 3/5 డివైడ్ బై 1 మైనస్ 1/4 ఇంటూ 3/5. అంతే కదా. సో ఇప్పుడు మనకి ఇక్కడ ఎల్సిఎం తీయండి. 5 4s 20 అనేది మనకి ఎల్సిఎం. సో 20 పై న్యూమరేటర్ లో ఎల్సిఎం అయితే 5 1s 5, 4 3s 12 డివైడ్ బై ఇక్కడ చూడండి 1 మైనస్ 3 1s 3, 4 5s 20. సో 5 ప్లస్ 12 నథింగ్ బట్ 17. సో tan ఇన్వర్స్ 17 డివైడ్ బై అది 17/20 డివైడ్ బై 20 మైనస్ 17 అంతా 20 మైనస్ 3 నథింగ్ బట్ 17/20. సో ఇది క్యాన్సిల్ అయిపోతే 1 మిగులుతుంది. సో tan ఇన్వర్స్ 1 ఈజ్ ఈక్వల్స్ ఏమవుతుంది మనకి, tan ఇన్వర్స్ లో 1 ఎక్కడ ఉంటుంది, tan లో 1 ఎక్కడ ఉంటుంది, 45 degrees లో ఉంటుంది. సో tan ఇన్వర్స్ 1 ఈజ్ ఈక్వల్స్ టు ఎంత మనకి 45 degrees. కావాలంటే మీరు ఇలాంటి సమ్ములు చేస్తున్నప్పుడు
క్యాషియో పక్కన పెట్టుకోండి చాలు. tan ఇన్వర్స్ 1 అని కొట్టగానే మీకు 45 degrees అని చూపిస్తుంది. సో మనకి tan ఇన్వర్స్ 1 ఎక్కడ 45 degrees. సో 45 degrees ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, π/4 అని రిప్రజెంట్ చేయొచ్చు. సో RHS వస్తుంది కాబట్టి షో చేస్తాం, అంటే LHS ఈక్వల్స్ టు RHS అయిపోయింది. సో దట్స్ ఇట్ అనమాట. ఇక ఈ సమ్ మీద చేయాలి. ఈ సమ్ వచ్చిందంటే ఈ సమ్ మీరు చాలా సింపుల్ గా చేస్తారు. చూడండి అక్కడ షో దట్ tan ఇన్వర్స్ 1 ప్లస్ tan ఇన్వర్స్ 2 ప్లస్ tan ఇన్వర్స్ 3 ఈజ్ ఈక్వల్స్ టు π అన్నాడు. సో అంటే ఏంటి, ఈ LHS తీసుకుని 5 వస్తుందో లేదో చూడాలి. π అంటే ఎన్ని డిగ్రీస్, 180 degrees అనమాట. చూద్దాం వస్తుందో లేదో. సో ముందు ఏం చేద్దామంటే ఈ రెండు తీసుకుందాం. ఈ రెండింటికి tan ఇన్వర్స్ x, tan ఇన్వర్స్ y. ఓకే, సో సిన్స్ tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, tan ఇన్వర్స్ ఆఫ్ x ప్లస్ y బై 1 మైనస్ xy. ఇది సో ఫార్ములా, మనం ఈ ఫార్ములా యూజ్ చేద్దాం. ముందు ఈ రెండింటికి tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y చేద్దాం. అప్పుడు ఏమవుతుంది మనకి, tan ఇన్వర్స్ LHS తీసుకున్నాను. సో tan ఇన్వర్స్ 1 ప్లస్ 2 డివైడ్ బై 1 మైనస్ 1 ఇంటూ 2. సో అండ్ ఇది మిగిలిపోయింది కదా, పక్కన రాయండి. సో tan ఇన్వర్స్ ఆఫ్ 3. సో ఏమవుతుంది ఇక్కడ, tan ఇన్వర్స్ ఆఫ్ 2 ప్లస్ 1 ఎంత 3. సో 3 1 మైనస్ 2. సో ఇక్కడ ప్లస్ tan ఇన్వర్స్ ఆఫ్ 3. సో 2లో 1 తీస్తే సో tan ఇన్వర్స్ ఆఫ్ -3 అనమాట. ఇది -3 ప్లస్ tan ఇన్వర్స్ 3. సో అగైన్ మళ్ళీ ఇది మనకి ఎలా ఉంది, ఇది ఎలా ఉంది, tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y రూపంలో ఉంది కదా. సో tan ఇన్వర్స్ x ప్లస్ tan ఇన్వర్స్ y లో రాసినట్లయితే tan ఇన్వర్స్ ఆఫ్ -3 ప్లస్ 3 డివైడ్ బై -3 బై ఓకే, సో 1 మైనస్ 3 ఇంటూ -3. సో మనం ఎలా చూసుకున్నా tan ఇన్వర్స్ ఆఫ్ 0/1 వస్తుంది. సో 0/1 అంటే tan ఇన్వర్స్ 0 మనకి ఎక్కడ వస్తుంది, 0 degrees వస్తుంది. అండ్ ఆల్సో tan లో 0 ఎక్కడెక్కడ వస్తుంది అంటే మనకి 0 అండ్ 180 degrees లో కూడా వస్తుంది అనమాట. సో కావాలంటే క్యాషియోలో కొట్టి చూడండి, tan 180 ఎంతో కొట్టినట్లయితే మీకు 0 చూపిస్తుంది. కాబట్టి ఆన్సర్ మనకి 0 అయినా 180 degrees అని. సో 180 degrees అని రిప్రజెంట్ చేస్తాం, π అని రిప్రజెంట్ చేస్తాం. సో ఐ థింక్ మీ అందరికి సమ్స్ అర్థమయ్యాయి కదా. ఈ సమ్స్ అర్థమైతే నెక్స్ట్ సైనుల్లో ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, సైనుల్లో అయితే కొండి మనకి ఫార్ములాతో సంబంధం లేదు. నేను చెప్తాను ఏ విధంగా ఫార్ములా యూజ్ చేయకుండా చెప్తాను. ఎందుకు అంటే ఫార్ములాస్ ఎందుకు గుర్తెట్టుకుంటారు చెప్పండి మీరే. ఓకే, మనకి ఇప్పుడు వరకు మల్టిపుల్స్, సబ్ మల్టిపుల్, ట్రాన్స్ఫర్మేషన్స్, ట్రిగ్నోమెట్రిక్ ఈక్వేషన్స్, కాంప్లెక్స్ నెంబర్స్, ప్రాపర్టీస్ ఆఫ్ ఇన్ని ఫార్ములాస్ లో అగైన్ ఈ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రిక్ ఫార్ములా గుర్తెట్టుకోవాలంటే అంటే ఇదొకటైతే సింపుల్ గా గుర్తుండిపోద్ది. కానీ సైన్ ఇన్వర్స్లు, టాన్ ఇన్వర్స్లు, కాస్, సైన్ ఇన్వర్స్, కాస్ ఇన్వర్స్లు ఇవన్నీ ఉన్నప్పుడు కష్టమవుతుంది అనమాట గుర్తెట్టుకోవడానికి. అందుకు నేను డైరెక్ట్ గా మీకు సింపుల్ గా ఎలా చేయాలో చెప్పేస్తాను. అంటే ఏం లేదు, మనకి ఒక పైథాగరస్ థియరం అప్లై చేయడం వస్తే చాలు. రైట్ యాంగిల్స్ లో మనము సబ్స్టిట్యూట్ చేసుకుంటే చాలు. అండ్ సైన్ A+B ఫార్ములాస్ కొన్ని ఉంటాయి, అవి వస్తే చాలు. అవి ఆల్రెడీ మీకు ఎలాగో తెలుసు కాబట్టి నేను ఇప్పుడు ఆ సమ్స్ ఎలాగో చేయాలో కూడా చెప్తాను. ఓకే, సో లెట్స్ బిగిన్. నెక్స్ట్ క్వశ్చన్ కి వెళ్దాం. ఓకే, లెట్స్ సీ దిస్ క్వశ్చన్. కాస్ ఇన్వర్స్ 4/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ 12/13 ఈజ్ ఈక్వల్స్ టు కాస్ ఇన్వర్స్ 33/65 అని చూపించమంటున్నాడు. అంటే LHS తీసుకుని RHS కింద ప్రూవ్ చేయాలన్నమాట ఈ సమ్ ని. సో ఇప్పుడు దీనికి ఎలాంటి ఫార్ములాస్ కాకుండా చెప్తాను, ఏ విధంగా చేయాలో చూద్దాం. ఓకే, సో ఏం లేదు, మనకి ఇచ్చినవి రాసుకోండి ముందు. కాస్ ఇన్వర్స్ 4/5. సో ఓకే, లెట్స్ సీ. కాస్ ఇన్వర్స్ 4/5 ఈజ్ ఈక్వల్స్ టు A అనుకోండి. కాస్ ఇన్వర్స్ 4/5 ఈజ్ ఈక్వల్స్ టు A అనుకోండి. అలాగే కాస్ ఇన్వర్స్ 12/13 ఈజ్ ఈక్వల్స్ టు B అనుకోండి. ఓకే, లెట్స్ సీ. కాస్ ఇన్వర్స్ 4/5 ఈజ్ ఈక్వల్స్ టు A, కాస్ ఇన్వర్స్ 12/13 ఈజ్ ఈక్వల్స్ టు B. సో ఇప్పుడు ఏంటంటే ఈ యొక్క ఎలా మనం బోర్డ్ సైడ్ కాస్ తో మల్టిప్లై చేసినప్పుడు కాస్ కి కాస్ ఇన్వర్స్ క్యాన్సిల్ అయిపోయి ఇక్కడ కాస్ ఏ ఉంటుంది అనమాట. సో అప్పుడు ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, కాస్ A ఈజ్ ఈక్వల్స్ టు 4/5 అనమాట. అలాగే ఇక్కడ కూడా కాస్ B ఈజ్ ఈక్వల్స్ టు 12/13. ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు ఏంటంటే ఇక్కడ మనకి కాస్ ఉంది. ఓకే, మనకి ఇక్కడ ఏముంది, కాస్ ఉంది. సో ఇప్పుడు దీన్ని ఎలా రిప్రజెంట్ చేయొచ్చు, A+B అని రాయొచ్చు కదా. సో ఇక్కడ మనం ఏమని రాయొచ్చు, A+B అని రాయొచ్చు. ఇక్కడ నుంచి డైరెక్ట్ గా ఇక్కడికి. సో A+B అని రాయొచ్చు. A+B రాసినప్పుడు మనకి సో చూడండి, మనకి ఇప్పుడు ఏంటవుతుందంటే సో ఇక్కడ ఏముంది, కాస్ ఉంది. సో కాస్ట్ ఇక్కడ మనం దీన్ని కాస్ A+B చేద్దాం. కాస్ A+B ఫార్ములా ఏమవుతుంది, కాస్ A+B ఫార్ములా. సో కాస్ A కాస్ B, కాస్ A కాస్ B మైనస్ సైన్ A సైన్ B. ఇంతే కదా మనకి తెలిసిన ఫార్ములా. సో ఇక్కడ మనం బాగా గమనించినట్లయితే కాస్ A వాల్యూ ఉంది, కాస్ B వాల్యూ ఉంది. కానీ ఏ వాల్యూ లేదు, సైన్ A వాల్యూ లేదు, సైన్ B వాల్యూ లేదు.
కాబట్టి మనం ముందు సైన్ ఏ వాల్యూ తెలియాలి, సైన్ బి వాల్యూ తెలియాలి. సైన్ ఏ వాల్యూ అనేది దీని నుంచి వస్తుంది, సైన్ బి వాల్యూ అనేది దీని నుంచి వస్తుంది. ఎలాగో చూద్దాం. సో దీన్ని నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక ట్రయాంగిల్ రిప్రజెంట్ లో చేద్దాం అనుకుంటున్నా. సో దీనికి ఒక ట్రయాంగిల్, దీనికి ఒక ట్రయాంగిల్. సో ఇక్కడ మనకి ఇది ఏబిసి ట్రయాంగిల్. ఏబిసి ట్రయాంగిల్ లో మనకి ఏ దగ్గర యాంగిల్ ఉంది. సో ఇది 4/5 కాస్ కాబట్టి అడ్జసెంట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో 4, 5. సో నీకు ఇది ఏమవుతుంది, ఇక్కడ మనకి తెలియకపోతే ఏం చేస్తాం, పైథాగరస్ థీరం అప్లై చేస్తాం. పైథాగరస్ థీరం ప్రకారం మనం ఏం చెప్పొచ్చు, x² = 5² - 4². సో x √9 విచ్ ఇస్ నథింగ్ బట్ 3 అనమాట. సో x వాల్యూ ఎంత మనకి 3. అలాగే ఇక్కడ కూడా చూద్దాం. ఇక్కడ మనకి యాంగిల్ ఎక్కడ ఉంది, బి దగ్గర ఉంది. సో యాంగిల్ బి దగ్గర ఉంది అంటే ఏ ఇలా కూడా తీసుకోవచ్చు. సో ఇది యాంగిల్ అనమాట థీటా. సో థీటా ఇక్కడ ఉందంటే కాస్ బి 12, 13. సో ఇక్కడ మనకి ఇది x అనుకుంటే x² = 13² - 12². సో x √25 విచ్ ఇస్ నథింగ్ బట్ 5. సో x వాల్యూ ఎంత 5. సో దీని నుంచి సింపుల్ గా మనకి సైన్ ఏ వాల్యూ తెలుసు, సైన్ బి వాల్యూ తెలుసు. సైన్ ఏ = మనకి ఏమవుతుంది 3/5. సైన్ బి = మనకి ఏమవుతుంది 5/13. అంతే. సో మనకి ఇప్పుడు ఈ వాల్యూస్ వచ్చాయి కదా, ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే ఇంక సమ్ అయిపోయినట్టే. సో కాస్ a + b కాస్ ఏ ఎంత మనకి 4/5, కాస్ బి ఎంత మనకి 12/13. సో మైనస్ నెక్స్ట్ సైన్ ఏ సైన్ బి. సో 3/5 × 5/13. సో 5/13 ఎంత మనకి 5/13 65. సో 65 ఇక్కడ 4/12 48 మైనస్ 5/13 65, 5/3 15. సో ఇప్పుడు మనం ఏం రాయొచ్చు, దీన్ని 65 తీసినట్లయితే ఒకటే 65 కదా. సో 48 - 55 నథింగ్ బట్ 33 అనమాట. 15 నథింగ్ బట్ 33. సో ఇక్కడతో మనకి సమ్ అవ్వలేదు, కానీ మనకి దేంట్లో కావాలి, కాస్ ఇన్వర్స్ 33/5 కావాలి. సో ఇక్కడ ఏ అంటే ఏంటి మనకి, కాస్ ఇన్వర్స్ 4/5. బి అంటే ఏంటి, కాస్ ఇన్వర్స్ 12/13. సో సబ్స్టిట్యూట్ చేద్దాం. సో ఈ కాస్ నేను అటువైపు తీసుకుని వెళ్ళిపోతున్నానే. ఓకే. సో కాస్ ఇన్వర్స్ 4/5 ప్లస్ కాస్ ఇన్వర్స్ 12/13. సో ఆ కాస్ అటు వెళ్ళిపోయినట్టు ఏమవుతుంది మనకి, కాస్ ఇన్వర్స్ అవుతుంది. సో కాస్ ఇన్వర్స్ 33/65. ఓకే. సో ఇక్కడ వరకు అర్థమైంది కదా. సో ఇంతే, ఇంకా సమ్ అయిపోయింది. ఓకే. సో ఎలాంటి ఫార్ములాస్ యూస్ చేయలేదు, సమ్ మాత్రం చెప్తాను. సో ఈ విధంగా చేయాలి. ఇలాంటి దాంట్లోనే ఇంకో మోడల్ కూడా చేద్దాం, అప్పుడు మీకు ఇంకా కాన్ఫిడెన్స్ వస్తుంది అన్నమాట. ఓకే, లెట్స్ సీ దిస్ వన్. ఇక్కడ ఏమి ఇచ్చారు, సైన్ ఇన్వర్స్ 3/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ 5/13 కాస్ ఇన్వర్స్ 33/65 అని చూపించమన్నారు. సో ఇది కూడా సేమ్ అలాగే చేస్తాం, కానీ ఇక్కడ సైన్ ఇన్వర్స్ ఇచ్చారు కదా అని చెప్పి మీకు చిన్న డౌట్ ఉండొచ్చు, కానీ ఒకటే ప్రొసీజర్ ఏదైనా చూద్దాం ఎలా చేయాలో. ఓకే. సో ముందు ఏమనుకుంటారు, సైన్ ఇన్వర్స్ 3/5 = a అనుకుంటారు. అలాగే సైన్ ఇన్వర్స్ 5/13 b అనుకుంటారు. సో బోత్ సైడ్ సైన్ తో మల్టిప్లై చేసినా మనకి ఏమవుతుంది, సైన్ ఏ = 3/5 అవుతుంది, సైన్ బి = 5/13 అవుతుంది. ఓకే. సో ఇక్కడ వరకు ఓకే కదా. సో ఇప్పుడు మనకి ఇది a + b. సో a + b. అయితే ఇప్పుడు మీరు ఇక్కడ సైన్ చేయాలా, కాస్ చేయాలా అని డౌట్ ఉంటుంది. ఇక్కడ అన్ని కాసుల్లో ఉన్నాయి కదా అని చెప్పి కాస్ చేశారని అనుకుంటారు మీరు, కానీ అలా కాదు. ఆన్సర్ లో మనకి ఏం కావాలో తెలుసుకోవాలి ముందు. ఆన్సర్ లో మనకి అక్కడ ఏముంది, కాస్ ఉంది, ఇక్కడ కూడా కాస్ ఉంది, కాబట్టి కాస్ తోనే మల్టిప్లై చేయాలన్నమాట ఈ యొక్క యాంగిల్స్ రెండింటిని. అర్థమైంది కదా. ఓకే. సో ఇప్పుడు అక్కడ ఆన్సర్ లో కాస్ ఉంది కాబట్టి నేను కాస్ తోనే మల్టిప్లై చేస్తాను అనమాట. సో కాస్ a + b అగైన్ ఫార్మ్ లో మనకి ఏంటి వచ్చు, కాస్ a కాస్ b మైనస్ సైన్ a సైన్ b. అంతే, ఇంకేం లేదు. సో సైన్ a సైన్ b వాల్యూస్ ఈసారి ఉన్నాయి మన దగ్గర, కాస్ a కాస్ b వాల్యూస్ తెలియవు. ఓకే. సో అప్పుడు అగైన్ మళ్ళీ మీరు ఏం చేస్తారు, ఒక ట్రయాంగిల్ తీసుకుంటారు, ఇక్కడ ఒక ట్రయాంగిల్ తీసుకుంటారు. మనకి ఏ దగ్గర థీటా ఉంది, మన దగ్గర ఇక్కడ బి దగ్గర థీటా ఉంది. సో ఇది బిఏసి ట్రయాంగిల్, ఇది ఏబిసి ట్రయాంగిల్. సో సైన్ కాబట్టి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్. సో ఆపోజిట్ సైడ్ హైపోటెన్యూస్ x. ఓకే. అడ్జసెంట్ మనకి x అవుతుంది. ఇక్కడ ఆపోజిట్ సైడ్ 5, ఇక్కడ 13. ఓకే. ఇక్కడ x అవుతుంది అడ్జసెంట్. సో ఇప్పుడు మనకి కావాలంటే, సో ఆల్రెడీ మీకు ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ ఆల్రెడీ నేను చేస్తాను, మనకు ఆల్రెడీ ఇదే ట్రయాంగిల్ అక్కడ ఉంది. సో అడ్జసెంట్ సైడ్ లో మనకి ఏముంది 4 ఉంది, ఇక్కడ అడ్జసెంట్ సైడ్ లో మనకి ఏముంది 12 ఉంది. మీకు ఏమైనా డౌట్ ఉంటే పైథాగరస్ థీరం మాత్రం అప్లై చేసి చేయాలి ఎగ్జామ్ లో అయితే. నేనైతే డైరెక్ట్ గా చెప్పేస్తున్నాను. ఓకే. సో ఇది x నాకు 4 వస్తుంది, ఈ x అనేది 12 వస్తుంది నాకు. ఓకే. సో అప్పుడు నాకు ఏమవుతుంది, కాస్ ఏ వచ్చేటప్పటికి 4/5 వస్తుంది, కాస్ బి వచ్చేటప్పటికి 12/13 వస్తుంది అనమాట. ఓకే. సో మనకి అన్ని వాల్యూస్ ఉన్నాయి కదా, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో కాస్ a + b
4/5 into 12/13, ఓకే, మైనస్ 3/5 into 5/13. సో వచ్చేటప్పటికి 48 డివైడ్ బై 65 మైనస్ 15 డివైడ్ బై 65, అగైన్ ఇది మనకి 33/65 వస్తుంది. సో మనకి a ప్లస్ బి ఈజ్ ఈక్వల్స్ టు 80, మనకి కాస్ అట్ వెళ్ళిపోతే కాస్ ఇన్వర్స్ 33/65. ఓకే, సో ఏ అంటే ఏమనుకున్నాం, బి అంటే ఏమనుకున్నాం, ఇక్కడ చూడండి. ఏ అంటే సైన్ ఇన్వర్స్ 3/5, సో సైన్ ఇన్వర్స్ 3/5 ప్లస్ సైన్ ఇన్వర్స్ మనకి 5/13 ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది ఆన్సర్ మనకి కాస్ ఇన్వర్స్ 33/65. సో అర్థమైంది కదా ఈ సమ్. సో ఈ సమ్ అనేది ఈ విధంగా చేయాలి. సో ఇవి ఎలాగిచ్చినా ఓకే, మీకు నో ప్రాబ్లం. మీకు ఏ విధంగా అడిగినా కూడా మీరు ముందు రెండులా రాసుకుంటారు. ఇక్కడ ఏం అప్లై చేయాలన్న దాని మీద డిపెండ్ అయి ఉంటుంది మొత్తం సమ్. ఓకే, ఇక్కడ ఎలా చేస్తారు, అక్కడ ఏం అప్లై చేయాలి, కాస్ అప్లై చేయాలా, సైన్ అప్లై చేయాలి, మీకు ఎలా తెలుస్తుంది అంటే ఆన్సర్ చూస్తారు. ఆన్సర్లో ನೀವು కాస్ ఇన్వర్స్లో అడిగినప్పుడు కాస్తో చేస్తారు, సైన్ ఇన్వర్స్లో అడిగినప్పుడు సైన్తో మల్టిప్లై చేస్తారు. సో అప్పుడు మీకు తెలియాల్సినవి ఏంటి, సైన్ a ప్లస్ బి ఫార్ములా తెలియాలి, మొత్తం 4 ఫార్ములాలు కూడా తెలియాలి. ఎక్కడైతే అక్కడ మైనస్ ఇవ్వలేదు, అక్కడ ప్లస్ మైనస్లు ఇచ్చినప్పుడు కూడా మీరు రెండు చూసుకొని జాగ్రత్తగా చేయాలి. సో ఐ థింక్ మీ అందరికీ సమ్ అర్థమయ్యేటట్టుగా ఉంది. ఓకే, నెక్స్ట్ ఇంకో ఎక్కువగా రిపీట్ అయ్యే క్వశ్చన్స్ రెండు ఉన్నాయి, ఆ రెండు చెప్తాను, చూద్దురు కానీ. ఓకే, లెట్స్ సీ ది సమ్స్. ఓకే, tan inverse x plus tan inverse y plus tan inverse z is equals to 5. Then prove that x plus y plus z is equals to x, y, z. సో ఈ టైప్ ఆఫ్ మోడల్స్ చాలా సింపుల్ గా ఉంటాయి, చూడడానికి కొంచెం కష్టంగా అనిపించాలి, చాలా సింపుల్ మోడల్స్ అన్నమాట ఇవే ఎక్కువగా రిపీట్ అవుతూ ఉంటాయి. మెయిన్లీ ఈ క్వశ్చన్ రిపీట్ అవుతుంది, ఇది క్వశ్చన్ రిపీట్ అవుతుంది, tan inverse లో వస్తుంది అనమాట ఎక్కువగా. ఓకే, సో ఈ లెసన్ కి ఏమైనా సింపుల్ గా ఉన్నాయంటే ఇవే మీకు. ఓకే, అది ఎలాగో చూద్దాం. ఓకే, డైరెక్ట్ గా మనం ఏం చేద్దామంటే ఆ సమ్ సాల్వ్ చేసి ఈ సమ్ వద్దాం. ఈ సమ్ కూడా మనం ఆ సమ్ లాగే తీసుకుని వస్తాం అనమాట, చూద్దరు కానీ ఎలాగో. ఓకే, సో ఇప్పుడు చూద్దాం. tan inverse x plus tan inverse y plus tan inverse z is equals to 5 అంట. అంటే మనం దీన్ని తీసుకొని దీని కింద చూపించాలి అంటున్నాడు వాడు. ఓకే, సో ముందు తీసుకుందాం. సో ఇప్పుడు నేను ఏం చేద్దాం అనుకుంటున్నానంటే ఒక్కొక్క దానికి ఒక్కొక్క నేమింగ్ ఇద్దాం అనుకుంటున్నాను. ఓకే, సో tan inverse x నేను ఏ అనుకుంటా, tan inverse y ని b అనుకుంటా, tan inverse z ని c అనుకుంటా. సో మనకి తెలిసినవి ఇవి. ఓకే, ఇప్పుడు నాకు బోర్డ్ సెట్ tan అప్లై చేస్తే నాకు ఏమవుతుంది, అప్పుడు tan a ఈజ్ ఈక్వల్స్ టు x అవుతుంది, tan b ఈజ్ ఈక్వల్స్ టు y అవుతుంది, tan c ఈజ్ ఈక్వల్స్ టు z అవుతుంది. సో విచ్ ఇస్ నథింగ్ బట్ అవర్, ఇది ఫస్ట్ స్టెప్ చేయాలి. మనం చేయాల్సిన స్టెప్ అయితే ఫస్ట్ ఈ విధంగా రాసుకోవాలి. ఈ విధంగా రాస్తే సమ్ అయిపోయినట్టే. ఓకే, సో వీటిని సబ్స్టిట్యూట్ చేసేది అక్కడ సింపుల్ గా. సో ఎల్హెచ్ఎస్ వైపు తీసుకుంటున్నాం మనం. ఎల్హెచ్ఎస్ ఏముంది మనకి, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు 5, అంతే కదా. సో ఈ సి యాంగిల్ తీసుకుని వెళ్ళిపోండి. సో a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు 5 మైనస్ 6. సో ఇప్పుడు మనం ఏంటి ఆన్సర్ మనకి tan లో మొత్తం ఇచ్చారు కాబట్టి tan లోనే సబ్స్టిట్యూట్ చేయాలి. tan అంటే బోత్ సైడ్ tan తో మల్టిప్లై చేయాలన్నమాట. సో tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు tan 5 మైనస్ 6. ఓకే, సో మనకి దీని ఫార్ములా ఉంది. దీనికి ఫార్ములా ఏంటి, tan a ప్లస్ b ఫార్ములా tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b, అంతే కదా. ఓకే, అయితే ఇప్పుడు మనం దీన్ని రాయడం తెలియాలి. ఇది ఎలాగుంది, tan 180 మైనస్ థీటాలా ఉంది. సో tan 180 మైనస్ థీటా కోసం తెలియాలి అంటే దాన్ని ఎలాగ మనము ట్రాన్స్ఫర్ చేయాలి, అంటే ఏ విధంగా కన్వర్ట్ చేయాలో మనకి తెలియాలన్నమాట. దానికోసం మనకి ఆల్ సిల్వర్ టీ కప్స్ అని ఒకటి ఉంటుంది. ఆ కాన్సెప్ట్ నేను ఆల్రెడీ చెప్పాను. సో ఆ కాన్సెప్ట్ మీరు తెలుసుకున్నట్లయితే ఇక్కడ సింపుల్ గా అనిపిస్తుంది. సో tan 180 మైనస్ థీటా, సో 180 మైనస్ థీటా అనేది మనకి సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది. సో 180 మైనస్ థీటా మనకి సెకండ్ క్వాడ్రంట్ లో ఉంటుంది అనమాట. సెకండ్ క్వాడ్రంట్ లో 180 మైనస్ థీటాలో ఉన్నప్పుడు సెకండ్ క్వాడ్రంట్ లో సైన్ వాల్యూస్ అనేవి, సైన్ వాల్యూస్ పాజిటివ్, రిమైనింగ్ అన్ని నెగిటివ్ అనమాట. సో tan 180 వచ్చినప్పుడు 180 అయినా 360 డిగ్రీస్ వచ్చినప్పుడు tan గానే ఉంటుంది, అలాంటి చేంజ్ ఉండదు అనమాట. ఓకే, మైనస్ లో ఉంటుంది, tan గానే ఉంటుంది. కాబట్టి మనకి ఆన్సర్ ఏమవుతుందంటే మైనస్ tan c వస్తుంది. ఓకే, నేను ఇప్పుడు చెప్పింది మీకు అర్థం కావాలి అంటే మీరు ఆ వీడియో పక్కగా చూడాలి. ఓకే, ఆల్ సిల్వర్ టీ కప్స్ కోసం. ఓకే, సరేనా. ఓకే, సో ఇప్పుడు చూడండి మనకి ఆల్రెడీ వాల్యూస్ ఉన్నాయి. tan a వాల్యూ ఉంది, tan b ఉంది, tan c వాల్యూస్ ఉన్నాయి. అన్ని సబ్స్టిట్యూట్ చేసి ఏమవుతుందో చూద్దాం. సో x ప్లస్ y డివైడ్ బై 1 మైనస్ xy ఈజ్ ఈక్వల్స్ టు మైనస్ z, అంతే కదా. సో ఇప్పుడు క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి, అప్పుడు ఏమవుతుంది, x ప్లస్ y ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్
xy ఇంటూ మైనస్ జెడ్. సో ఇప్పుడు సబ్స్టిట్యూట్ అదే ఇంకా సింప్లిఫికేషన్ చేస్తే మైనస్ జెడ్ ఇంటూ 1 మైనస్ జెడ్ మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ xyz. ఓకే, సో ఈ మైనస్ జెడ్ తీసుకొని వచ్చినట్లయితే ఏమవుతుంది x ప్లస్ వై ప్లస్ జెడ్ ఈజ్ ఈక్వల్స్ టు xyz. సో ప్రూవ్ చేస్తాం కదా. సో అంతే, చాలా సింపుల్ సమ్. మనకి ఇక్కడ ఏం తెలియాలంటే ఇక మీకు ఇలా ఈ కన్వర్షన్ తెలియాలన్నమాట. tan 180 మైనస్ థీటా ఎంత, tan 90 మైనస్ థీటా, ఇది తెలియాలంటే మీకు కావాల్సిన టీ కప్స్ తెలియాలి. ఓకే, చెప్పలేదని మాత్రం అనక, నేను ఆల్రెడీ చెప్పిన వీడియో ఉంటుంది, ఆ వీడియో చూసినట్లయితే మీకే అర్థమవుతుంది. ఓకే, అంతే. సో నెక్స్ట్ క్వశ్చన్. సో cot inverse 1/x ప్లస్ cot inverse 1/y ప్లస్ cot inverse 1/z ఈజ్ ఈక్వల్స్ టు π/2. ఓకే, సో మనకి అప్పుడు ఏం తెలియాలంటే cot a ప్లస్ b ఫార్ములా తెలియాలి. మనకి కాటుల్లో ఉంటే మనకి అదోలా ఉంటుంది అనమాట, నాకైతే అదోలా ఉంటుంది. ఓకే, సో నేను దీన్ని ఏం చేద్దాం అనుకుంటానంటే tan లో కన్వర్ట్ చేద్దాం అనుకుంటున్నాను. సో cot కి tan కి రిలేషన్ ఏముంది? ఓకే, tan ఈజ్ ఈక్వల్స్ టు 1/cot ఆర్ cot ఈజ్ ఈక్వల్స్ టు 1/tan. సో మనం ఇప్పుడు ఇఫ్ ఇన్ కేస్ మనం ఈ యొక్క tan లో మార్చుకోవాలి అంటే మనకి ఏమవుతుంది, cot ఇన్వర్స్. సో cot ఇన్వర్స్ 1/x ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది, tan ఇన్వర్స్ x అవుతుంది. అలాగే cot ఇన్వర్స్ 1/y ఏమవుతుంది, tan ఇన్వర్స్ y అవుతుంది. అలాగే cot ఇన్వర్స్ 1/z ఈజ్ ఈక్వల్స్ టు tan ఇన్వర్స్ z అవుతుంది. సో అంతే, ఇంకేం లేదు. లెస్. ఓకే, సో ఇప్పుడు వాడిని మనం సబ్స్టిట్యూట్ చేస్తే మనం ఏమనుకుంటానంటే tan ఇన్వర్స్ x నేను ఏ అనుకుంటా, tan ఇన్వర్స్ x నేను అనుకుంటా, tan ఇన్వర్స్ b అనుకుంటా, దీన్ని c అనుకుంటా. సో దీని నుంచి మనకి ఏమొస్తాయి చివరికి, tan a ఈజ్ ఈక్వల్స్ టు x వస్తుంది, tan b ఈజ్ ఈక్వల్స్ టు y వస్తుంది, tan c ఈజ్ ఈక్వల్స్ టు z వస్తుంది. సో ఇక్కడ వరకు ఓకే కదా మీకు? ఓకే, సో ఇంకా మనకి తెలిసిన స్టెప్స్ ఇవన్నీ రాసేద్దాం. చూడండి, నేను ఏం రాస్తానంటే x ప్లస్ వై ప్లస్ z ఈజ్ ఈక్వల్స్ టు π/2. సో మనకి ఓకే సారీ ఓకే, సో a ప్లస్ b ప్లస్ c, a ప్లస్ b ప్లస్ c ఈజ్ ఈక్వల్స్ టు π/2. సో మనకి a ప్లస్ b ఏమవుతుంది అప్పుడు, π/2 మైనస్ c అవుతుంది. సో బోత్ సైడ్స్ tan అప్లై చేసేయండి. సో tan a ప్లస్ b ఈజ్ ఈక్వల్స్ టు tan π/2 మైనస్ c అనమాట. సో tan a ప్లస్ b ఫార్ములా వచ్చేటప్పటికి tan a ప్లస్ tan b బై 1 మైనస్ tan a tan b. ఓకే, నెక్స్ట్ tan 90 మైనస్ థీటా. tan 90 మైనస్ థీటా అనేది మీకు ఫస్ట్ క్వాడ్రంట్లో ఉంటుంది. ఫస్ట్ క్వాడ్రంట్ అన్ని పాజిటివ్లో ఉంటాయి. అండ్ 90 అన్నారు కాబట్టి tan అనే 90 అయినా 270 అయినా ఉన్నప్పుడు tan అనేది cot కింద చేంజ్ అవుతుంది అనమాట. సో అప్పుడు ఇది ఏమవుతుంది, cot c అవుతుంది. ఓకే, cot c ని మనం ఎలా రాయొచ్చు, 1/tan c అని రాయొచ్చు కదా. సో 1/tan c అని రాయొచ్చు, అంతే కదా, సరిపోద్ది కదా. సో ఇప్పుడు చూద్దాం, tan a వాల్యూ తెలుసు, tan b వాల్యూ తెలుసు, tan c వాల్యూ తెలుసు, సబ్స్టిట్యూట్ చేసేద్దాం. సో x ప్లస్ వై బై 1 మైనస్ xy ఈజ్ ఈక్వల్స్ టు 1/z అనమాట. సో క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే z ఇంటూ ఎక్స్ ప్లస్ వై ఈజ్ ఈక్వల్స్ టు 1 మైనస్ xy. ఈ xy తెచ్చండి, ఇక్కడ సింప్లిఫికేషన్ చేసినట్లయితే zx ప్లస్ yz ప్లస్ xy ఈజ్ ఈక్వల్స్ టు 1. సో దీనిని రీఅరేంజ్ చేసినట్లయితే xy ప్లస్ yz ప్లస్ zx ఈజ్ ఈక్వల్స్ టు 1. సో ఈ విధంగా ఈ సమ్స్ అనేవి సాల్వ్ చేయాలి. ఈ సమ్స్ చాలా ఇంపార్టెంట్. ఓకే, ఈ సమ్స్ నుంచి మీకు ఎక్కువగా రిపీట్ అయ్యే అవకాశం ఉంది. నేను ముందు చెప్పిన సమ్స్ tan ఇన్వర్స్ ఏ విధంగా చేయాలో తెలిసింది కదా. tan ఇన్వర్స్ అయినా ఇచ్చినట్లయితే, ఇఫ్ ఇన్ కేస్ cot ఇన్వర్స్ లో ఇచ్చిననుకో దాన్ని సింపుల్ గా tan ఇన్వర్స్ లోకి కన్వర్ట్ చేసేసుకొని చేయండి, పర్లేదు అలాగే. కానీ మీరు చూపించాలి, అక్కడ మెన్షన్ చేయాలి, మీరు రాస్తున్నప్పుడు మెన్షన్ చేయాలి. నేను ఈ విధంగా cot ఇన్వర్స్ 1/, ఉంటే దాన్ని నేను ఇలా రాసుకున్నానని చూపించి అప్పుడు మీరు tan లో చేసుకుంటే మీకు మార్క్స్ వస్తాయి. లేదా అలా లేకుండా డైరెక్ట్గా వేసుకుని వెళ్ళిపోతే మాత్రం అడేమనుకుంటారు, ఓకే cot ఇన్వర్స్ లో చేయాల్సింది ఇలా చేశారని చెప్పి అడిగి డౌట్ వస్తుంది అనమాట, ఇదేంటి ఇలాగ వచ్చింది అని చెప్పి. ఓకే, సో అందుకు మీరు మెన్షన్ చేయాలి, ఏదైనా ఫార్ములా కూడా మెన్షన్ చేయాలన్నమాట. నేను ఇక్కడ నేను చెప్పింది మీకు ఆల్రెడీ తెలుసు అని చెప్పి నేను చెప్పుకొని వెళ్ళిపోతున్నాను. కానీ మీరు రాస్తున్నప్పుడు జాగ్రత్తగా చూసుకోవాలి, ఫార్ములాస్ అన్ని అక్కడ మెన్షన్ చేయాలి అనమాట. అప్పుడు మీకు ఎక్కువ స్కోరింగ్ అనేది వస్తుంది అనమాట. ఓకే, సో దట్స్ ఇట్. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీలో ఈ సమ్స్ ఎక్కువగా రిపీట్ అయ్యే సమ్స్ ఇవే వస్తాయని నేను కూడా పక్కాగా గ్యారంటీ ఇవ్వగలను. ఓకే, ఈ సమ్సే వస్తాయి, ఇంతకు మించి ఇంక ఎక్కువగా వాడు అడగడు. ఓకే, సో అర్థమైంది కదా ఈ సమ్స్ ఎలా చేయాలో మీకు. సో దీంతో మనకి ఏంటంటే ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ అయిపోయినట్టే. ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ తర్వాత మనం ఇప్పుడు
ట్రాన్స్ఫర్మేషన్స్ అనేవి చెప్పుకుందాం ఎలాగా వస్తుందో అనమాట. ఓకే, ఎందుకంటే ట్రాన్స్ఫర్మేషన్స్ అండ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ రెండు కంబైన్డ్గా అడుగుతాడు 10 మార్క్స్కి. కాబట్టి పక్కగా మనం ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ చూసారు కదా, అంత సింపుల్గా ఉందో. ట్రాన్స్ఫర్మేషన్స్ కొంచెం ఫార్ములాస్ వచ్చినట్లయితే ప్రొసీజర్ గుర్తుంటే చాలు అనమాట. సింపుల్గా మనం సమ్ ప్రాబ్లమ్ని సాల్వ్ చేసేసుకోవచ్చు. సో ఐ హోప్ ఎవ్రీవన్ అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ రిగార్డింగ్ ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ, అంతే కదా. ఓకే, సో ఏమైనా మీకు డౌట్స్ ఉంటాయా? దీంట్లో డౌట్స్ ఏమి ఉంటాయిలేండి. ఓకే, మీకు ఒకవేళ దీంట్లో కూడా డౌట్స్ ఉన్నట్లయితే తెలుసు కదా, కామెంట్ సెక్షన్లో నేను మీకు రిప్లై ఇస్తాను, మీరు ఒకవేళ క్వశ్చన్ పెట్టినట్లయితే. సరే అయితే థ్యాంక్ యూ ఆల్.